హలో అండి. నేను కాశీ యాత్ర వీడియోలు చాలా షేర్ చేశాను. కానీ మీకు ఈ భోజనాలు వీడియో నేను షేర్ చేయలేదు. చాలా లేట్ అయ్యింది. దీని తర్వాత రామేశ్వరం కూడా నేను వెళ్ళొచ్చానండి 14 రోజులు. కాశీ ప్రయాణం కూడా 14 రోజులే. అయితే ఈ వీడియో దేనికంటే మనం బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా సరే 5,000 డొనేట్ చేస్తే మన పేరు మీద ఎవరి పేరు అయితే వాళ్ళ పేరున అక్కడ వంటలు చేయించి అందరి బస్సులో వాళ్ళందరికీ కూడా పెడతారు. మిగిలితే బయట వాళ్ళకి కూడా పాపం పెడతారు. చాలా బాగుంటుందండి. మేము ఇండిగో ట్రావెల్లో వెళ్ళాం. తను మా అక్క, ఈమె మా ఫ్రెండ్ అరుణ గారు, మా మనవడు అందరూ కలిసి ఇక్కడ భోజనాలు చేస్తున్నాము. మా జర్నీ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇండిగో ట్రావెల్ వారికి థ్యాంక్ యూ. మేమైతే కాశీలో ఉగాది నాడు అక్క పెట్టించింది. మరుసటి రోజు అయితే మా ఫ్రెండ్ నేను అక్కడ భోజనాలు మేము ఏర్పాటు చేసామండి. చాలా బాగా జరిగింది. ఇది నైమిషారణ్యంలో స్టే చేసాము. ఇక్కడ వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు అవ్వాక ఈయనే చేయించారండి ఇక్కడ వంటకాలు. వంటకుక్ అయితే చాలా బాగా చేస్తారు. ఈయనే స్వామి మాలలో ఉంటారు. హెల్త్కి అయితే ఏ ఇష్యూ కూడా రాదండి. చాలా బాగుంటాయి వంటలు. ఇవి చూడండి, వైట్ రైసు, మజ్జిగ పులుసు, తర్వాత అప్పడాలు, చూడండి ఎన్ని రకాలో, ఇంకా చాలా రకాలైతే ఉంటాయి. వంటలు అయితే సూపరు. పచ్చి పులుసు అండి ఇదేమో సాంబారు, ఇంకా ఇది బీరకాయ పచ్చడి. చాలా బాగా చేస్తారండి. ఇంకా వాళ్ళైతే ఇంక చెప్పక్కర్లేదు. పెరుగు, వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు. ఇదేమో ప్రసాదం, పానకం గారెలు, ఒట్టి గారెలు, పులిహోర, క్యాప్సికమ్ కర్రీ, చిక్కుడుకాయ టమాటో, తర్వాత పప్పు టమాటో. చూడండి ఇన్ని వెరైటీస్. ఇక్కడ మేము వ్రతాలు అందరూ చేయించుకున్నాక మేము అన్ని దర్శనాలకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేసాము. అయితే నేను చేసిన వంటకాలు నేను వీడియో చేయలేదు. ఎందుకంటే మేము ఆ రోజు దర్శనంలో ఉండిపోయాము, స్వామి దర్శనంలో. అందుకని చేయడానికి వీలు పడలేదు. ఈ అబ్బాయి పేరు గోవిందు. తను గైడ్గా వచ్చాడు. మాకు అన్ని గుడులు, క్షేత్రాలన్నీ కూడా దగ్గరుండి చాలా బాగా అన్నీ చూపించేవాడు. బస్ కూడా చాలా బాగా డ్రైవ్ చేసేవాడు. ఇండిగో ట్రావెల్ వారికి థ్యాంక్ యూ.